కొయ్యదొట్ట కూర ఫ్రై అండి. కొయ్యదొట్ట కూర ఫ్రై చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి, హెల్త్ కలది. దీన్ని చేసుకునే విధానం ఏంటో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి. అండి చూస్తున్నారు కొయ్యదొట్ట కూర అండి. కొయ్యదొట్ట కూర నేను తోటకూర కన్నా కూడా కొయ్యదొట్ట కూర సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, కొయ్యదొట్ట కూరతో కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇది ఫ్రై చేయబోతుందండి, ఫ్రై అనొచ్చు, ఇది కారం కూడా అనొచ్చండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే 2 కట్టలు పెద్ద కట్టలు 2 కట్టలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని కడుక్కొని ఇదిగోని ఇట్లా పుల్లాడుతూ పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకోవాలండి. బాండీ పెట్టుకొని ఇదిగోని కప్పుతో ఒక కప్పు ధనియాలు దాంతో 2 స్పూన్లు జీలకర్ర, ఓ 10 దాకా మిర్చి అండి, కారం ఎంత బట్టితో చూసుకొని ఆ కారాన్ని బట్టి మిర్చి తీసుకోండి. ఎండుమిరపకాయలండి, కారం తినేదాన్ని బట్టి చిన్న సిమ్లో పెట్టుకొని బాగా లేట్గా వేయించుకోవాలి. అలా కరేపాకండి, చిన్న కప్పుతో నువ్వులండి లాస్ట్ వేసుకోవాలండి. నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నువ్వులు కూడా వేసేసుకొని ఇప్పుడు మనం దించేసుకున్నాం. కప్పుతో 1 కప్పు పల్లీలు కూడా చిన్న సిమ్లో పెట్టుకొని లోన్ ఏగవండి, బాగా ఎర్రగా వేయించుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చేటట్టుగా ఎర్రగా బాగా వేగాలండి, చిన్నగా వేయించుకోవాలి. చక్కగా మనకి పల్లీలు మొత్తం బాగా వేగిపోయింది. వేగితే లోన్ కూడా వేగినట్టు ఉంటాయండి పల్లీలు, లేకపోతే చిన్న సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే పల్లీలు లోన కూడా ఎగుతాయి, లేకపోతే పైపైన మాడిపోయి అస్సలు పల్లీలు ఏగవండి, పొట్టు రాదు. ఇవి బాగా వేగిపోయింది చూసారా, అట్లా రావాలండి పల్లీలు, ఇలా వేగాలి. వేయించుకుంటే పల్లీలు వేగిపోయినాయి, తీసేసుకొని చల్లార్చుకొని పొట్టు వచ్చుకోవాలి. అదే బాండీలో ఆయిల్ తక్కువ పెట్టిద్ది కూరకి, అందుకని నేను గిన్నెతో 2 గిన్నెలు ఆయిల్ ఆయిల్ వేడెక్కింది కదా, కొంచెం పోపు దినుసులు అండి, తెలుసు కదా మన తాళి గింజలు అంటారు, పోపు దినుసులు కొంచెం ఎండుమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిగడ్డల ముక్కలు చూడండి. చక్కగా మనకి తాలింపు మగ్గిపోయింది కండి, ఉల్లిపాయలు కూడా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఈ ఆకుకూర వేసుకోవాలి. పెద్ద కట్టలు మనం 2 కట్టలు వేసుకుంటే మన ఉడికే లోపల ఎంత చిన్నగా అంతే అయిందండి, కొంచెం అయిపోతుంది. బాగా అన్నం అట్లా పెట్టుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మిక్సీ బౌల్ తీసుకొని ఇందాక మనం అన్ని వేయించి పెట్టుకున్నాం కదండి, అవన్నీ మనం మిక్సీ పట్టేసుకున్నాం. కలిపేసుకొని 2 నిమిషాలు పెట్టుకొని ఇలా పొడి అయిపోయిందండి. ఈ పొడి అయిపోయినప్పుడు దీంట్లోకి మందాకే వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయిగా, పల్లీలు కూడా వేసుకోవాలండి. పల్లీలు మరి మెత్తగా వేసుకోకూడదు, అందుకే లాస్ట్ వేస్తామండి, కొంచెం బరక ఉండేటట్టుగా వేసుకోవాలండి. ఇంట్లోకి చిన్న ఎల్లిపాయలు వచ్చేసి ఒక చిన్న గడ్డ సైజు చిన్న మొత్తం కలిసి మనం కొద్ది సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. స్పూను సాల్ట్ వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి. ఆకుకూర మనకు మెత్తగా అయిపోయిందండి, పెద్ద గట్టలు అయిపోయినాయి చూడండి ఎంత అయిపోయిందో, కొంచెం అయిపోయిందండి. ఇప్పుడు ఇదిగోండి పొడి తయారు చేసుకున్నాం కదా, ఈ పొడి మొత్తం మనం ఇప్పుడు వేసేసుకోవాలి. ఇలా పొడి వేసుకున్నాక మొత్తం దీన్ని బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఇటు అటు బాగా కలిపేసేసుకోవాలండి. ఆకుకూర తిన్నోళ్ళు కూడా బాగా తింటారండి, ఆకుకూర తిన్నోళ్ళు కూడా తింటారు, చాలా మంచిది హెల్త్ కూడా. వారంలో ఒక్కసారైనా ఇట్లా చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. చూసారా ఎట్టుంది ఆకుకూర, ఇప్పుడు గ్యాస్ కట్టేసుకున్నాం. ఒకసారి మనం ఉప్పు సరిపోయిందని చూసుకొని, ఉప్పు సరిపోకపోతే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. చూస్తున్నారా, ఇంకా మనం గ్యాస్ కట్టేసుకున్నామండి, అయిపోయిందండి. చక్కగా మా ఛానల్ చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ చేయట్లా.
అట్లా షేర్ చేయండి, వెళ్ళి కొట్టకండి చూడండి. బాయ్ అండి. చూడండి చక్కగా మనకి అయిపోయిందండి, కర్రీ అయిపోయిందండి, ఫ్రై అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది.